తునిలో బాలికను లైంగికంగా వేధించిన వృద్ధుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. బాలికను స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు నిందితుడు నారాయణరావును పట్టుకుని చితకబాదారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు మాట చెప్తున్నాను. వృద్ధుడిపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీహర్ రాజు తెలిపారు. ఇక రిమాండ్ కోసం నిందితుడిని సాయంత్రం కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ వ్యవహారంలో పార్టీల ప్రమేయం లేదని, ఏ పార్టీ కూడా నారాయణరావు తమ వాడని క్లెయిమ్ చేయలేదన్నారు. ఇక సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించే వీడియోలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైతే సెక్షన్ ఉన్నాయో కఠినమైన సెక్షన్. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని ఆటోమేటిక్ అలాగే అటు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.